కొంచెం చరిత్రలోకి వెళ్తే గూగుల్ చేస్తే మీకు ఏ ప్రాంతాల్లో అయినా ఆర్ట్ అండ్ సైన్సెస్ అనేవి రాజులు రాజ్యాల్లోనే వాళ్ళ ఆనందం కోసం ఫండ్ చేసేవాళ్ళు. కళ అంటే ఆర్ట్ అప్పుడు ఎక్స్క్లూజివ్గా ఉండేవి, కమర్షియల్గా కాదు. పోయిట్రీ, డాన్సింగ్, సింగింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా చాలా రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు మీకు నాకు ఇంకా ఎప్పటికీ తెలియని ఆర్ట్ ఫామ్స్ కూడా ఉన్నాయి. కొన్ని పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయినాయి, కొన్ని ప్రాక్టీస్ చేయడం లేదు, ఇంకొన్ని పూర్తిగా అంతరించిపోయినాయి. ఈ కాలం దాకా ఇప్పటిదాకా కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా నిలబడి ఉన్నాయి. ఎక్కడో మీకు నాకు అప్పుడప్పుడు పేరు వినపడుతుందంటే దాని వెనక కారణం ఏవై ఉంటుంది. ఇవాళ రాజుల గురించి కాదు, మన కోసం మన గురించి ఆర్ట్ తయారవుతుంది. మీరు ఇది ఒక ఫోన్లో టీవీలో చూస్తున్నారంటే ఒక కాలంలో రాజులు లేనంత ఎడ్యుకేషన్ అండ్ యాక్సెస్ టు ఆర్ట్, ఈ రెండు ఇవాళ మీ చేతిలో ఉన్నాయి. భారతదేశము కళలకు పుట్టినిల్లు ఎన్నో కళలని ఇతర దేశాలకు పరిచయం చేసిన గొప్పతనం మన భారతదేశం. అందులో మన ఆంధ్రబోధుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, ఇలాంటి బొమ్మలు చేసేవాళ్ళు. అష్టదిగ్గజాలతో పాటు కలంకారీ కళాకారులు అనేవాళ్ళు ఉన్నారు. అట్లా కలంకారీ కళాకారులు మన వెంకటగిరి రాజావారు, కాళహస్తి రాజావారు వాళ్ళ దగ్గర కూడా ఉండేవాళ్ళు. అయ్యా, మేము గౌతమి తోలు బొమ్మలాట కళాకారులు. ఇప్పటికి మా తాత ముత్తాత కాడ నుంచి కూడాను ఈ తోలు బొమ్మలాటయే జీవనోపాధిగా జీవిస్తున్నాం. ఇది సోడ ప్రభుత్వం కాడ నుంచి వచ్చిన కళ. కళ అంటే ఆయన ప్రాణం తీసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవడు ఉన్నాడు ఇలా? ఎవడు లేడు. ఆర్ట్ ఫామ్స్ పర్పస్ ఏంటి, ఎందుకు ఇవన్నీ? అసలు పర్పస్ ఆఫ్ ఆర్ట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి దేవుడి కథలు చెప్పడానికి, చరిత్ర చెప్పడానికి, ఇంకోసారి అది మార్చి రాయడానికి, ఎవరు అందంగా కనిపించడానికి కొన్ని, మెప్పించడానికి ఇంకొన్ని, చాలా రకాలుగా ఆర్ట్ ఉపయోగపడేది. ఇవాళ ఆర్ట్కి డెఫినేషన్ మారింది. ఇప్పుడు కంప్యూటర్స్ కూడా ఆర్ట్ తయారు చేస్తున్నాయి. సమయాన్ని బట్టి ఆర్ట్ క్రియేట్ చేయడానికి పర్పస్ చాలా మారింది. ఒక కళాకారుడిగా నాలో ఒక భావన ఉంది. రవిగాంచునది కవిగాంచును అంటారు, కవిగాంచునది కళాకారుడు గాంచునని నేనంటాను. అంటే రవి అంటే సూర్యుడు, ఆయన ప్రసరించని స్థలం అంటూ ఉండదు, భూమండలం మొత్తం ప్రసరిస్తాడు. ఒక రహస్య మందిరంలో ప్రసరించలేడు, ఒక ఇంట్లో ఆయన లోపలికి ప్రవేశించేదానికి అవకాశం ఉండదు. అక్కడ ఏదో ఒక విషయం జరుగుతుంది అనుకోండి. ఒక కవి అయితే ఆ లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని తన ఆలోచనా శక్తితో ఒక గ్రంథంలాగా రాస్తాడు. అలా రాసిన గ్రంథాన్ని పండితుడు మాత్రమే చదివి అర్థం చేసుకోగలుగుతాడు. పామరుడు, చదువు లేనివాడు అర్థం చేసుకోలేడు. కానీ ఒక కళాకారుడు ఆ లోపల ఉన్న బొమ్మని గీసి చూపెడితే అట్లా పండితుడు, ఇట్లా పామరుడు ఆ రూపాన్ని చూసి అక్కడ ఏముండే అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. సూర్యుడి కంటే కవి గొప్పవాడు అంటారు, కవి కంటే కళాకారుడు గొప్పవాడని నేను అంటాను. కవి కానీ, పండితుడు కానీ, కళాకారుడు కానీ, చిత్రకారుడు కానీ, వీళ్ళు నలుగురు లేకపోతే దేవుని రూపమే శూన్యం, దేవుడే లేడు. ఉద్యోగం ఉందా, పెళ్లి చేసుకోవా, మనోళ్ళు చేస్తున్నారు ఫుడ్ గ్రూప్ ఈవెంట్స్. ఉద్యోగం లేదా, పాటలు వింటావా, మనోళ్ళు కాన్సర్ట్ కూడా చేస్తారు ఫుడ్ గ్రూప్ ఈవెంట్స్. ఒక్క నిమిషం, మనం ఈ డిసెంబర్ కల్లా ఈ సీజన్ ఎండ్ అయిపోయాటికి మనం 100K కొడితే, 100,000 సబ్స్క్రైబర్స్ కొడితే వీల్ ప్లాన్ ఫర్ అనగనగా సీజన్ 2 ఇన్ తెలుగు స్టేట్స్. సో అది మీ చేతిలోనే ఉంది. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఏమైనా నేర్చుకుంటేనే కమెంట్లో ఏదో ఒకటి రాయండి. దట్ విల్ హెల్ప్ అస్ రీచ్ మోర్ పీపుల్, మోర్ లైక్ మైండెడ్ పీపుల్, తెలుగు పీపుల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. తోలు బొమ్మలాట అనగా రామాయణం, భారతం ఇలాంటి కథలు ఉన్నాయి. సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, రామరావణ యుద్ధం, లవకుశ, ఇలాంటి కథలు వేస్తాం. తోలు బొమ్మలాట, దొమ్మసారి అనేది పూర్వకాలం చేస్తున్నారు. అది తోలు బొమ్మలాట ఎక్కడైతే చేస్తామో అక్కడ గ్రామ శ్రేయస్కరం అని పూర్వీకులు చెప్పడం వేస్తున్నారు. దేవుడు మనిషిని సృష్టిస్తే ఈ చిత్రకారుడు, కళాకారుడు ఆ దేవుళ్ళు రూపాన్ని సృష్టించి ప్రతి ఒక్కరికి
రూపాలని ఇచ్చేయడం వల్ల ఇప్పుడు భక్తిభావం పుట్టి ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నారు. అది మెయిన్ రోడ్డు. వాళ్ళు ఒక పక్కన ఒక చిన్న ఇంత ప్లేస్లో ఒక పక్కన ఒక చిన్న బాక్స్ టైప్లో మొత్తం వాళ్ళు ఆ గందరగోళంలోనే వాళ్ళు వచ్చారు, వేసుకున్నారు. అండ్ దే ఆర్ సో హ్యాపీ. ఆడియన్స్ ఉన్నారు లేదా పక్కన పెడితే, సో దే ఆర్ సో హ్యాపీ. మాకు ఈవెంట్ ఇచ్చారు, మాకు టైం ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారు, ఈ కళని ప్రదర్శించడానికి ఒక ఛాన్స్ ఇచ్చారనే మోడ్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ సుందరకాండ, రామాయణంలో సుందరకాండ మహా పవిత్రమైనది. అది శ్రీరాముడు వారి ఉంగరం తీసుకుని వెళ్ళి ఆంజనేయుడికి, సీతాదేవికి ఇవ్వటం, ఆంజనేయుడు మళ్ళా సీతాదేవి యొక్క రత్నం తీసుకొని శ్రీరాముడికి ఇవ్వటం. ఆ దంపతుల యొక్క క్షేమలాభాలు కలిస్తే ఎంత ఆరోగ్యమో పుణ్యమో, గ్రామానికి కూడా అంత శ్రేయస్కరం. ఆర్ట్కి పర్పస్ ఎంత మారినా పర్పస్ ఆఫ్ ద ఆర్టిస్ట్ మాత్రం ఆర్ట్ ఒకటే. చేంజింగ్ టైమ్స్ అండ్ పీపుల్ ఆర్ బియాండ్ హీస్ ఆర్ హర్ పర్సెప్షన్. ఆర్టిస్టులకి ఆర్ట్ ప్రాక్టీస్ చేయడం ఒకటి తెలుసు. ఒక డివోషన్తో, ఒక రిలీజన్ లాగా నిమగ్నం అయిపోయి ఉంటారు, ఇంకేం కనపడదు. బట్ ఒక్కసారి లెగిసి ప్రపంచం చూసినప్పుడు, వాళ్ళ ఆర్ట్కి మెల్లగా రిలవెన్స్ లేదని తెలిసినప్పుడు తనని తను క్వశ్చన్ చేసుకుంటాడు. సమాధానం రాదు. మెల్లగా పర్పస్ పోద్ది, ఆర్ట్ కూడా పోద్ది. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైన అవార్డు శిల్పగురు. దీంట్లో భారతదేశం మొత్తం మీద 1000 మంది పెడతారు. దీంట్లో 10 మందికే అవార్డు. దాంట్లో మొట్టమొదటి అవార్డు నాకు వచ్చింది. ఎనీ టైం ఇదే ప్రపంచం, ఇదే అన్నీ మాకు మగ్గమే. పండగ వచ్చినా కూడా మగ్గమే. సెలవు అనేది ఉండదు. ఈరోజు ఈ మగ్గం పని లేదు అంటే బోట్లు చుట్టుకోవాలా, వేరే పని అంటే ఏముండదు. ఈ ఊరు దాటి ఎక్కడ పోలేదు. ఏమున్నా ఈ అనంతపురం జిల్లానే చూసిండేది. ఒక రామాయణం అంటే రామాయణంలో బాలఘట్టంలోంచి యుద్ధఘట్టం వరకు ఆ పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆలోచించేయాలి. ఒక ఘట్టం అంటే ఆలోచనతో వేయాలి. నేర్చుకోవాలంటే మనకు ఒక దొరకాలి, ఆ పట్టు దొరకాలి. ఆ పట్టు దొరకాలంటే ఏదో ఒక ఘట్టమో, ఒక సినిమానో, లేదో ఒక కథనో ఏదో అనేది మనసులో పూర్తిగా నిలిచిపోవాలి. మనసులో నిలిచిపోయిన దాన్ని మనము కళారూపంగా తీసుకురాగలుగుతాం. ఇది వదిలిపెట్టి వేరే పని చేయలేము. చిన్నప్పటి నుంచి ఈ పనే నేర్పించినారు. ఇంకా వేరే పని అంటావా, మేము ఇట్లా బయటకు పోయి 10 మందితో మాట్లాడిండేది లేదు. ఇంతవరకు ఏదైనా పని గురించి తెలుసుకునేది లేదు. ఏమున్నా ఈ పోగు, ఈ మగ్గం ఇవే మాకు నేర్పించినది. దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకునేవాడు ఎవడున్నాడు? కళా దృష్టితో చూసేవాళ్ళు లేరు కదా. ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని పెంచి పెద్దది చేస్తున్నారు. అలాంటి ఉద్దేశాలు ఎక్కడున్నాయి? కొండపల్లి ప్రభుత్వం వదిలేశారు. 2 నాళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, మరుగున పడిపోద్ది. అంటే ఇప్పటికే చాలా వాటికి అయిపోయింది. ఎంతమంది ఉంటారు మొత్తం చేసేవాళ్ళు ఇప్పుడు? సుమారుగా 60 ఫ్యామిలీస్ ఉంటాయి. 60 ఫ్యామిలీస్. ఇప్పుడు మా పిల్లలకి ఇది నేర్పించాలంటే మేము నేర్పాము. ఎందుకంటే ఇందులో ఉండే కష్టం అంతా మేము పన్నాము. ఇంక మా పిల్లలకి ఆ కష్టం వద్దు అని అనుకుంటాం. దాదాపు నా దగ్గర ఒక 250 మంది లేడీస్ నేర్చుకుంటారు. పూర్తిగా ఎవరైనా కానీ నేర్చుకున్నా కానీ హ్యాపీగా నేర్చుకోవడమే కానీ దాన్ని బతుకు తెరువుగా పెట్టుకొనేసి జీవించాలనేసి ఇంట్రెస్ట్తో ఎవరు రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ రోజుటికి సంపాదన వచ్చి ఇంటి అవసరానికి తీరే విధంగా ఉంటేనే వచ్చి నేర్చుకుంటున్నారు. దీన్ని పూర్తిగా నేర్చుకుని వెనకటికి దీనివల్ల ఆదాయం పొందుతామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే లేరు. అసలైన కలంకారి మరుగున పడిపోయింది. అసలు కలంకారి అంటే రామాయణము, భారతము, భాగవతము ఒక గోడకు కట్టే చిత్రాలు.
వాల్ హ్యాంగింగ్స్ పూర్తిగా పోయింది. క్యాట్ వాక్ నడుస్తారు కదా, వాటిలో కలంకారీ చాలా ప్రముఖమైపోయింది. డిజైనర్స్ ఎక్కువ దీన్ని తయారు చేయడము, బయట దేశాల్లో కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందిందంటే ఇవి రావడం వల్లే. అంత ప్లాస్టిక్ బొమ్మలు ఎంత కావాలంటే అంత దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మయమైపోయింది. కస్టమరు కలంకారీ కళను తీసుకెళ్ళి ఒక వాల్కి ఫ్రేమ్ చేశాడంటే సూర్యరశ్మి ఆ క్లాత్ మీద పడకుండా ఉంటే 100 సంవత్సరాలు గ్యారంటీ. 100 సంవత్సరాలు నీకు దాంతో మళ్ళీ కొనే అవసరం లేకపోతే దానికి ఇంకా కలంకారీకి డిమాండ్ లేదు. మేము 80వ సంవత్సరం నుంచి నేర్చుకునే అట్లా మా కలంకారీ శారీలు, దుప్పటాలు, చున్నీలు రాకముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంటి అవసరాలకు కూడా జరగదు, అంత ఇబ్బంది. అప్పుడు రేట్లు తక్కువ. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇది కమర్షియల్ అయిపోయింది. ఒక శారీ కట్టుకుంటే ఒక లేడీ దాన్ని ఒక 6 నెలల్లో 1 సంవత్సరం వాడుతుంది, చినిగిపోతుంది, మళ్ళీ కొంటుంది. ఆ విధంగా శారీలు, దుప్పటాలు ఇట్లాంటివి చేయడం మొదలుపెట్టిన తర్వాత మాకు నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్లో పేరు వచ్చింది. అంతకుముందు వాళ్ళు కట్టుకునేదానికి ఫారినర్స్ మాత్రమే ఇష్టపడేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన శారీలు, దుప్పటాలు, డ్రెస్ మెటీరియల్, బ్లౌజులు వచ్చాయో దాని మీద పడి దాని మీద మక్కువతో కలంకారీ అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చేసింది. ప్రతి ఒక్కరు కలంకారీ 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 అనేసి ప్రాపగండ అయిపోయింది. ఫారిన్ కల్చర్ కూడా మనం వేసుకునే బట్టల నుండి కన్జ్యూమ్ చేసే ఆట దాకా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మంచిదే, అసలు కాదన్ను, కానీ మనది మర్చిపోయేంత కాదు. పర్సనల్లీ నాకు డిజైన్ గురించి అనిపించింది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ సింపుల్ లైన్స్, వైట్, బ్లాక్, కలర్స్, చాలా సింపుల్గా ఉంటుంది మోడర్న్ ఆర్ట్. బట్ నేను నా ఆంధ్రప్రదేశ్లో చూసిన ఆర్ట్ అలా కాదు. చాలా రిచ్గా ఉంది. గుండ్రాలు గీయటం, రంగులు తయారు చేయటం, చాలా చిన్న చిన్న కాంప్లెక్సిటీస్, డీటెయిల్స్ గురించి మాకు ఒకళ్ళు చెప్పడం వల్ల తెలుసుకున్నాం. అప్పుడు అనిపించింది ప్రాబ్లం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం కాదు, మన ఆర్ట్ గురించి ఎడ్యుకేషన్ లేకపోవడం. ఇదంతా కాదురా జాస్తి బిగ్ ప్రాక్టికల్ అని ఎక్కడో అనిపించింది. ఆలోచిస్తే ఇప్పుడు ఆర్ట్ ఎంగేజింగ్గా లేదనో, వాటి బిజినెస్ మోడల్స్, మార్కెట్ లేదనో, మార్కెటింగ్ బాగాలేదనో నాకు ప్రాక్టికల్ ఆన్సర్ చాలా దొరికినాయి. కానీ నాకు ఒకటే అనిపించింది, సమ్ టైమ్స్ వీ షుడ్ నాట్ బీ ప్రాక్టికల్. అప్పుడప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండకూడదు, ఎమోషనల్గానే ఉండాలి, ఎస్పెషలీ ఆర్ట్ గురించి.